పెయిన్ లేకుండా సూచర్స్ లేకుండా లేకపోతే బ్లీడింగ్ లేకుండా డెంటల్ ఇంప్లాంట్ పెట్టగలుగుతామా అంటే వితౌట్ పెయిన్, వితౌట్ సూచర్స్, వితౌట్ బ్లీడింగ్ డెంటల్ ఇంప్లాంట్ మనం ప్లేస్ చేయగలుగుతామా? ఎందుకంటే మన దగ్గర చాలామంది పేషెంట్స్ భయపడతారు ఇంప్లాంట్ టీత్ రీప్లేస్మెంట్కి వచ్చినప్పుడు. సరే డెంటల్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు గమ్ కట్ చేయాలి, బ్లీడింగ్ ఉంటుంది, మళ్ళీ సూచర్స్ ఇస్తారు. సో ఇవన్నీ లేకుండా డెంటల్ ఇంప్లాంట్ పెడతామా అని క్వశ్చన్స్ ఉంటుంది. ఖచ్చితంగా పెట్టొచ్చండి. ఈ 3 లేకుండా డెంటల్ ఇంప్లాంట్స్ ఎట్లా పెడతాము, ఏ ప్రొసీజర్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ సంతోష్ కుమార్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్, కొండాపూర్, కుకట్పల్లి, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గైడెడ్ ఇంప్లాంటాలజీ, అంటే సర్జికల్ గైడ్ ఇంప్లాంటాలజీ. సో జనరల్గా మన పేషెంట్కి డెంటల్ ఇంప్లాంట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలామంది భయపడతారు. ఎందుకంటే ఇంప్లాంట్ అనేది స్క్రూ మన ఎముక లోపల డ్రిల్ చేసి పెడతాము, పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ స్టిచెస్ వేయాలి. సో ఇవన్నీ లేకుండా, అంటే బ్లీడింగ్ లేకుండా, పెయిన్ లేకుండా, మన గమ్స్ని కట్ చేయకుండా, సూచర్స్ లేకుండా మన డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టగలుగుతామా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ లేకుండా మన డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టవచ్చు అంటే అదే గైడెడ్ ఇంప్లాంటాలజీ అంటాము. సో ఈ గైడెడ్ ఇంప్లాంటాలజీ ప్రొసీజర్ ఏంటంటే, సో జనరల్గా వన్స్ మీ క్లినికల్గా కన్సల్ట్ అయిన తర్వాత మనం ఒక 3D ఎక్స్రే తీసుకుంటాం. మనం ఎట్లా సిటీ స్కాన్ ఎట్లా తీసుకుంటామో అట్లా 3D ఎక్స్రే, మీ పైన జా బోన్స్కి 3D ఎక్స్రే ఉంటుంది. సో 3D ఎక్స్రే తీసుకొని దాంట్లో మనకు బోన్ హైట్ ఎంత ఉంది, బోన్ విత్ ఎంత ఉంది, సో దానికి కావాల్సిన బోన్ ఎంత, అంటే కావాల్సిన ఇంప్లాంట్ ఏ సైజ్లో పెట్టాలి, సో ఏ పొజిషన్లో మనకి ఇంప్లాంట్ కావాలన్నది మనం ఆల్రెడీ 3D ఎక్స్రేలో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇంప్లాంట్ ఫిక్సేషన్ సాఫ్ట్వేర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని ద్వారా ఆ 3D CBCT ఎక్స్రే ద్వారా ఫస్ట్ మీ ఇంప్లాంట్ ఎట్లా ప్లేస్మెంట్ అవ్వాలని మీరు ఆల్రెడీ ఆ 3D ఎక్స్రేతో ప్లాన్ చేసి, దాని తర్వాత ఆ ప్లాన్ని 3D ప్రింటింగ్ గైడ్ ఉంటుంది. ఆ గైడ్ ద్వారా ఆ 3D ప్రింటింగ్ చేస్తాము. మీకు ఆ 3D ప్రింటింగ్ గైడ్ అనేది మీకు ఇట్లా వస్తుంది. సో వెరస్ ఈ పేషెంట్కి ఏంటంటే టీత్ సపోర్ట్, అంటే ఒక సింగిల్ ఇంప్లాంట్ సింగిల్ ఇంప్లాంట్ ప్లాన్ చేసినాము. సో ఆ సింగిల్ ఇంప్లాంట్ కావాల్సిన గైడ్ అంటే మనం ఆల్రెడీ 3D ఎక్స్రేలో, అంటే మనం జనరల్గా నార్మల్గా ఇంప్లాంట్ పెట్టాలంటే ఏం చేస్తాం, నార్మల్గా 3D ఎక్స్రే తీసుకుంటాం. 3D ఎక్స్రే తీసుకొని ఎంత హైట్ ఉంది, విడ్త్ ఉంది మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం బై అవర్ ఓన్ హ్యాండ్, అంటే మన నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో మన ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేయగలుగుతాం. సో ఫ్రీ హ్యాండ్తో ఇంప్లాంట్ ప్లేస్ చేసినప్పుడు ఏముందంటే మనం ఆబ్వియస్లీ గమ్ కట్ చేయాలి. కట్ చేసి, అంటే బ్లీడింగ్ అనేది కొంచెం ఉంటుంది. నేను గమ్ కట్ చేసినప్పుడు బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో గమ్ కట్ చేసి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మళ్ళీ గమ్స్ని స్టిచెస్ వేసి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ సర్జికల్ గైడ్ ద్వారాతో ఏంటంటే మనకి వితౌట్, అంటే మనం ఆల్రెడీ 3D ఎక్స్రేలో ప్లాన్ చేసిన ప్రకారం ఇంప్లాంట్ పొజిషన్ కరెక్ట్గా మనకి ఎక్కడ కావాలో, అంటే కరెక్ట్గా ఎముక మధ్యలో కానీ ఏ సైజ్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేది కరెక్ట్గా మనం ఆల్రెడీ 3D ఎక్స్రేలో ప్లాన్ చేసి దాన్ని 3D ప్రింటింగ్ చేస్తాము. 3D ప్రింటింగ్ అనేది ఇట్లా గైడ్, రెసిన్ మెటీరియల్తో మీ గైడ్ అనేది రెడీ అవుతుంది. సో ఈ గైడ్ని మీ మౌత్లో ప్లేస్ చేసి మన ఆ ఇంప్లాంట్ అనేది డ్రిల్ చేస్తాం. సో దీంతో ఏంటంటే మన డైరెక్ట్గా ఈ టిష్యూ పంచ్ అని వస్తుంది. సో టిష్యూ పంచ్ ఏంటంటే మనం డైరెక్ట్గా గమ్ కట్ చేయకుండా ఓన్లీ ఏ ప్లేస్లో మనం ఇంప్లాంట్ పెడుతున్నామో ఆ ప్లేస్లో మాత్రం మీ గమ్ కట్ చేసేసి మీరు డైరెక్ట్గా ఇంప్లాంట్ పెట్టడం అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్కి చేయొచ్చు అంటే జనరల్గా ఇమీడియట్ ఎక్స్ట్రాక్షన్, అంటే పళ్ళు తీయించుకొని ఇంప్లాంట్ పెట్టించుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ ముందే పళ్ళు తీయించుకున్నారు, లేకపోతే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కూడా పెట్టవచ్చు, లేకపోతే సింగిల్ ఇంప్లాంట్స్ కూడా పెట్టవచ్చు, లేకపోతే మల్టిపుల్ ఇంప్లాంట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ గైడెడ్ ఇంప్లాంట్ అనేది అందరికీ ప్లాన్ చేయొచ్చు. సో గైడెడ్ ఇంప్లాంట్స్ రెస్ట్రిక్షన్స్ అంటే ఎవరికి చేయకూడదని కాదు, ఏదర్ సింగిల్ ఇంప్లాంట్ పెట్టుకుంటున్నారా, లేకపోతే మల్టిపుల్ ఇంప్లాంట్స్, లేకపోతే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ వాళ్ళు కూడా ఈ గైడెడ్ ఇంప్లాంట్ అనేది మనం చేయొచ్చు. జనరల్గా ఏంటంటే పేషెంట్స్ ఎక్కువ భయపడుతున్నారు, అంటే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్కి గమ్ కట్ చేయాలి అవన్నీ భయపడుతున్నారంటే ఈ గైడెడ్ ఇంప్లాంట్ నుంచి బెటర్ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ ప్రైస్ వైజ్ వచ్చేసరికి మనకి నార్మల్ ఫ్రీ అండ్ డెంటల్ ఇంప్లాంట్స్ కన్నా గైడెడ్ వెళ్తున్నప్పుడు మీకు కొంచెం ప్రైస్ వేరీ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. బికాస్ మనం 3D ఎక్స్రే తీసుకొని ఈ గైడ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన మనీ అయితే మనకి కొంచెం ఎక్కువ పడుతుంది. బట్ కంపారిటివ్లీ మీరు డెంటల్ ఇంప్లాంట్ పెట్టించుకోవడానికి భయపడుతున్నారు, అంటే గమ్ కట్ చేయడానికి భయపడుతున్నారు, స్టిచెస్కి మళ్ళీ ఇంకొక అపాయింట్మెంట్ రావాలి, ఇవన్నీ భయపడుతుంటే ఈ గైడెడ్ ఇంప్లాంటాలజీతో మీకు బెటర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఉంటుంది. ప్లస్ అక్యురేట్ ప్లేస్మెంట్ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేది ఈ గైడెడ్ ఇంప్లాంటాలజీ ద్వారా మనం చేయగలుగుతాము. సో ఈ వీడియో మాత్రం మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాము. ఆ వాట్సాప్ నెంబర్కి మీ వాయిస్ నోట్ కానీ లేకపోతే మీ మెసేజ్ కానీ పంపించండి. మీ డౌట్స్ మేము క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.